చెవులలో. ఇక మూడవది, మీరు బాధితురాలి పేరు బయట పెట్టింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. ఇంతకన్నా ఘోరమైన నీచమైన అబద్ధం ఇంకోటి ఉండదు రేవంత్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఇక మీ వ్యక్తిత్వం ఏందో మీరే పరీక్షించుకోండి. ఎవరండి బయటపెట్టింది బాధితురాలి పేరు? ఎవరు బయటపెట్టినరు? బీజేపీ వాళ్ళు బయటపెట్టినరు. అసలు బాధితురాలు పేరు ఏంటి అనేది ఎవరు బయటికి తీసుకొచ్చిండ్రు? కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయికి వ్యతిరేకంగా మీ కింద పనిచేస్తున్న కరీంనగర్ పోలీసులు మే 8వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకు వీళ్ళు మాకు ఎఫ్ఐఆర్ చేయండి అని పేట్ బషీరాబాద్కి వస్తే ఉల్టా మీరు కరీంనగర్లో వీళ్ళని భయపెట్టించడానికి ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది కూడా ఈ నిందితుడు బండి సాయి భగీరథ్ అక్కడికి పోకుండా ఎవరినో పంపిస్తే కేసు రిజిస్టర్ చేశారు. అందులో ఈ అమ్మాయి పేరు, ఈ అమ్మాయి తల్లి పేరు, ఈ అమ్మాయి తండ్రి పేరు రాసి బీజేపీ వాళ్ళు దీన్ని బయటపెట్టినరు. ఒక్క రోజైనా బీఆర్ఎస్ పార్టీ ఆ అమ్మాయి పేరు తీసిందా? మీ పోలీసు వాళ్ళందరినీ పెట్టండి, మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళని పెట్టండి. ఈరోజు సోషల్ మీడియా హ్యాండిల్స్లో అన్నీ చూస్తున్నారు కదా మీరు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళని పెట్టి చూడండి. బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ఎప్పుడన్నా కూడా మేము పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్సుల్లో కానీ, మేము ఇక్కడ వీలుగానప్పుడు తీసిన వీడియోలు కానీ ఎక్కడైనా ఒక్క చోటైనా అమ్మాయి పేరు బయట పెట్టినామా? పెట్టలేదు. మీ సహకారంతో బీజేపీ నాయకులు, బండి సంజయ్ అనుచరులు, బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇప్పటికి కూడా ఆ అమ్మాయి పేరు బయట పెట్టడం, ఆ అమ్మాయి మీద వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం అది మీరు పెట్టారు. మీ సహకారంతో వీళ్ళు పెట్టిండ్రు, బీజేపీ వాళ్ళు పెట్టిండ్రు. మళ్ళీ మీరు బీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు. నిజంగా ఈ కేసులో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఏ పార్టీ ఈ మైనర్ బాలిక వైపు నిలబడ్డది, ఏ 2 పార్టీలు భగీరథ్ వైపు నిలబడ్డవి అనేది తెలంగాణ పిల్లలందరూ కూడా చాలా క్లియర్గా అర్థమైంది. ఇలా మీ ఎంపీ, మీ అనుచరుడైన మీ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఏమంటున్నాడు? బండి సంజయ్ మీద లేని సానుభూతి కుమ్మరిచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. మీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది. మీ గాంధీ భవన్లో కూర్చొని ఒక మైనర్ బాలికను మల్టిపుల్ టైమ్స్ అత్యాచారం చేసిన ఒక దుండగుడికి సానుభూతిగా ఈరోజు మీ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ సంస్కృతి, మీరు రాజకీయం చేస్తున్నారు. ఇంకోవైపు పైడి రాకేష్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే, ఆయన ఈ మైనర్ బాలిక మీద అత్యాచారం అనే విషయం కానీ, లేకపోతే ఈ పోక్సో కేసు వ్యవహారం కానీ ఇదంతా కూడా బాబా మరదళ్ళ లాంటి సంబంధం అని చెప్పేసి పైడి రాకేష్ రెడ్డి గారు అంటున్నారు. ఇది మీ సంస్కృతి, ఇది మీరు నేర్చుకున్న సంస్కృతి, మీకుండే అలవాట్లు, మీకుండే సభ్యత, మీకుండే సంస్కారం, మహిళలు చిన్నారి పిల్లల పట్ల మీకుండే గౌరవం, మీ చులకన భావం మీరు మాట్లాడే మాటల్లోనే తెలుస్తున్నది. బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా నోరు జారలేదు. బీఆర్ఎస్ నాయకులు ఈ మైనర్ బాలిక కోసం రాత్రనక పగలనక ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా రోడ్డెక్కి ఎర్రటి ఎండలు కూడా పోరాడుతూ ఉన్నారు. ఒక్కరోజైనా మీ బీజేపీ మహిళా నాయకురాలు మాట్లాడినరా? ఒక్కరోజైనా మీ కాంగ్రెసు నాయకులు రోడ్డెక్కినరా వీళ్లకు న్యాయం జరగాలని? మీ గాంధీ భవన్ బీజేపీ ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది కదా. ఒక్కరోజైనా మీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానీ, మీ మహిళా కాంగ్రెస్ వాళ్ళు కానీ అక్కడ రోజు దందలు చేసి దళారీ పని చేసే